ఎక్కడికో పోయి బతుకుతలేరా అని కొందరు ఉదారవాదులు, రాజకీయాలు అర్థం కాని వాళ్ళు, సాప కిందికి నీళ్ళు వచ్చినా సరే తెలుసుకోలేని అమాయకులు దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఎంత అజ్ఞానం అంటే మనది. మన తెలుగు వాళ్ళు ఎక్కడికో పోయి ఎవరినో ముస్తలేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోవాలి. ఎవని వ్యాపారాన్నో మనం దోపిడీ చేస్తలేం, ఎవని సంస్కృతిలో మనం కొల్లగొడతలేం. ఆడ మనోళ్ళు బతుకు తెరుగుపోతున్నారు కావచ్చు. పాలమూరు బిడ్డలు ఇంతకుముందు రాఘవ్ సార్ చెప్పిండు కదా, పుజ్బన్న అన్నాడు, పాలమూరు మట్టి బిడ్డలు పోయి బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి వలసలు పోయి బతికి వాళ్ళు పొట్ట తిప్పలకి కనీసం అప్పులు కూడా కట్టుకోలేక ఆగమాగమై మళ్ళా పాలమూరుకే వస్తారు తప్ప వాళ్ళు ఇక్కడ సంపాదించిపోయి ఎక్కడో ట్యాక్సీలు కట్టేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దయచేసి నేను ఇవాళ ఈ సమావేశం ముందు ఒక 2 ప్రతిపాదనలు చెప్పదలుచుకున్నా. అందులో ఒకటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నరేషన్ ని మనం బ్రేక్ చేయాలి.